హలో. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సాధ్యమవుతుంది. ఎందుకంటే సూపర్ 6 అని 6 హామీలు ఇచ్చి ఇంటింటికి ప్రచారం చేసి అధికారంలోకి వస్తే ఈ సూపర్ 6ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ 6ని కూడా సూపర్ చీట్గా చేసి ప్రజల్ని మోసం చేసి కాలయాపన చేసే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, తాను ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. సరే, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన దిట్ట మరెవరూ లేరనేది చరిత్ర తెలిసిన వారందరికీ అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన విప్లవాత్మకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. దేనికోసం అమలు చేశారంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, మానవ వనరులే ఈ సమాజానికి సంపదని భావించి ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం మీద, అలాగే పోర్టులు, హార్బర్ లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాల మీద రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. విద్య మీద, వైద్యం మీద, పోర్టుల మీద. మీ అందరికీ తెలుసు, మనకి సుదీర్ఘమైనటువంటి సీ కోస్ట్ ఉన్నది. సుమారుగా 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉన్నది. ఇది ఒక సహజమైనటువంటి వనరు. పోర్టులన్నింటినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈ పోర్టుల్లో కూడా వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నట్టున్నాడు తెలంగాణకి. తెలంగాణలో కూడా తన పార్టీని, తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తెలంగాణకి ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది వేరే అంశం అనుకోండి. మానవ వనరులే పెద్ద ఆస్తి అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు మానవ వనరుల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. ఈ సమాజం పేదరికం నుంచి బయటపడాలని, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సర్వశక్తులు 5 సంవత్సరాలు ఒడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలను అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా మంట కలిపేసేటటువంటి కార్యక్రమం, వీటన్నిటినీ కూడా పక్కకు నెట్టేటటువంటి కార్యక్రమం. మీరు చూసినట్లయితే మానవుడికి విద్య, వైద్యం ఈ 2 సక్రమంగా ఉంటే చాలా వరకు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో విద్య మీద, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు, విద్యలో నాడు నేడు కార్యక్రమాన్ని పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నిటినీ కూడా బాగు చేసే కార్యక్రమం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాఠశాలలన్నీ కూడా శిథిలావస్థకు వెళ్లిపోయాయి. ప్రైవేటు కాలేజీలు దోచుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు ప్రైవేటు పాఠశాలలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలను ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేసి ప్రతి పేదవాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన పద్ధతుల్లో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, విద్యకు సంబంధించి ప్రతివాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో
ప్రతి వారు విద్యను అభ్యసిస్తేనే వారు పెద్దవారైన తర్వాత సంపాదన చేసుకోగలుగుతారు, సమాజం బాగుపడుతుందని భావించి అనేకమైన పథకాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, తల్లులు పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో అమ్మఒడి తీసుకొచ్చారు. దాన్ని కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కాపీ కొట్టి తల్లికి వందనం అన్నాడు. అమ్మఒడి బాయే, తల్లికి వందనం జీవో ఇచ్చారు. MS-29 జీవో నెంబర్ MS-29 అమలు లేదు. అదేమంటే మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఎప్పుడు దాన్ని మళ్ళా ప్రారంభిస్తారో తెలియనటువంటి ఒక క్రియేట్ చేశారు, ఒక అస్పష్టతను క్రియేట్ చేశారు విద్యాశాఖ మంత్రి గారు కూడా. అదేమంటే నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దానితో పాటుగా విద్యా దీవెన, వసతి దీవెన, పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకి గోరుముద్ద, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను ఆయన విద్యలో మార్పులు తీసుకొచ్చి ప్రతి వాడు చదువుకోవాలని భావించి చిత్తశుద్ధిగా ఆయన పనిచేసినటువంటి కార్యక్రమం. వాడన్నిటికీ తిరోధకాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇప్పుడు 2 మాసాలు నిండి 3వ మాసంలో ప్రవేశించేసరికే అన్ని మూలన పడేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా వైద్య రంగంలో అయితే మీ అందరికీ తెలుసు, కని విని ఎరుగని మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వైద్యం ప్రతి వాడికి అందితే వాడి ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వం వైద్యశాలల్లో ఉచితంగా వైద్యం అందాలని భావించి మరి విలేజ్ క్లినిక్లు కానీ, అర్బన్ క్లినిక్లు కానీ, పిహెచ్సిలు కానీ, సిహెచ్సిలు కానీ, ఏరియా ఆసుపత్రులు కానీ, జిల్లా ఆసుపత్రులు కానీ, దానితో పాటు టీచింగ్ ఆసుపత్రుల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ఇంకా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పనులు మొదలుపెట్టారు. దానిలో 5 అయితే పూర్తి చేశారు. సుమారుగా 750 మెడికల్ సీట్లు అదనంగా వచ్చేటటువంటి అవకాశం కల్పించారు. ఈ ఏడాది అయితే ఈ ప్రభుత్వం నిర్వాహకం వల్ల 5 కొత్త కాలేజీలు నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఆరోగ్య సురక్ష, మన ఇంటికి వచ్చి అన్ని పరీక్షలు చేసి మందులు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కంటి వెలుగు, ఇవన్నీ కూడా అనేకమైన మార్పులు సమాజంలో తీసుకొచ్చి వైద్యం అందించి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమాజంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని, పేదవాడిని పైకి తీసుకురావాలనేటువంటి భావనతో చిత్తశుద్ధిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిత్తశుద్ధితో పనిచేశారు. విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఎందుకంటే కాంపిటీషన్స్ తట్టుకోవడానికి వరల్డ్ వైడ్ గా మన తెలుగు వారు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తే చివరికి టోఫిల్ శిక్షణను కూడా తీసుకొస్తే ఆ టోఫిల్ శిక్షణ కూడా రద్దు చేసేటటువంటి పరిస్థితి.